హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలిమినేషన్ అనాలిసిస్ అండి. ఎండ్‌కొచ్చింది. సో, మంచి రసపట్టులో ఉంది గేము. ఈ పర్టిక్యులర్ వీక్‌లో నామినేషన్‌లో ఉన్నది ఐదుగురు. ఎవరెవరు? నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ అండ్ పృథ్వీ. ఈళ్ళ ఐదుగురిలో ఎవరెళ్తారు? సో, ఆబ్వియస్‌గా ఓజీ టీమ్‌లో ఒక్క విష్ణు తప్పితే ఐదుగురున్నారు. వీళ్ళ ఐదుగురిలో చాలా ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్స్ ఉన్నాయండి. అంటే మత్తిపోయే ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు ఈ వీక్. అందుకే అసలు ఛాన్స్ తీసుకోవద్దు. ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ ఎలిమినేట్ అవుతాడు. ఓట్స్ ఏసుకోండి అని చెప్పినా అతేయిద్ది. అతేయిద్ది ఏం మాట్లాడుతున్నావురా అంటారాళ్ళు. అంటారాళ్ళు. రైట్? సో, బట్ నబీల్ ఫ్యాన్స్‌కి చెప్పొచ్చింది. ఎందుకంటే నబీల్ ఫ్యాన్స్ కూడా ఓట్లేసుకోండి. ఎందుకంటే విన్నర్ రేస్ తర్వాత ముందు విన్నర్ రేస్‌కెళ్ళాలంటే ముందు ఈ వీక్ దాటాలిగా. సో, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భయంకరంగా ఈక్వేషన్స్ మారుతున్నాయి. చెప్పలేం. అక్కడ రియల్ టైమ్‌లో నబీల్ గూడా డేంజర్ జోన్‌లో ఉండే ఛాన్స్ లేకపోలేదు. దానికి విత్ రీజన్ చెప్తాను నేను. ఆహ్, ఇయన్నీ నమ్మొద్దండి. బయట పోల్స్ అంటే ఏది వెబ్‌సైట్ పోల్స్ అంటే ఇవి నమ్మాల్సిన పనిలా. అఫ్‌కోర్స్ యూట్యూబ్ పోల్స్, వెబ్‌సైట్ పోల్స్‌తో పోల్చుకుంటే కొంచెం అథెంటిసిటీ ఎక్కువే. కానీ దాన్ని మించి కూడా జరిగే ఛాన్స్ ఉంటది. సో, లాస్ట్ టైమ్ రేవంత్ అండ్ శ్రీహాన్‌లో రేవంత్‌కి ఫుల్లు చూపిచ్చారు ఎప్పుడు చూపిచ్చినా. లాస్ట్‌లో వాళ్ళేం అనౌన్స్ చేశారు, శ్రీహాన్‌కి మంచి ఓట్లు పడ్డాయి. కానీ నీకు తక్కువ ఓట్లు పడ్డాయి. నువ్వు వద్దన్నావు కాబట్టి కప్పు రేవంత్‌కి ఇస్తున్నాం అన్నారు. అన్నారు. ఇది ఏదైనా జరగొచ్చండి. అంటే గేమ్ మూవ్ అయ్యే కొద్దీ. అంతెందుకు ఇప్పుడు ఇనయా సుల్తాన్ ఆల్‌మోస్ట్ విన్నర్ రేసు అట్‌లీస్ట్ విన్నర్ కాకపోయినా రన్నరు లేకపోతే టాప్ 3 అన్నట్టు మాట్లాడుకున్నారు. బయట ఓటింగ్ కూడా కుప్పలు కుప్పలుగా పడేది. ఈవెన్ ఇంక్లూడింగ్ యూట్యూబ్‌లో కూడా పడేది. కట్ చేస్తే ఆ అమ్మాయి ఎలిమినేట్ అయింది. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అంతే నేను చెప్పడం. సో, రైట్. వీడియో చూసే ముందు ఒక్క లైక్. మీ లైక్ నా వీడియోకి ప్రాణవాయువు. ఆక్సిజన్ అనమాట. ముందుకు తీసుకెళ్ళగలదు. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్. నిఖిల్ సేవ్ అయిపోతాడండి. ఐదుగురిలో అస్సల ఎలిమినేషన్ భయం నిఖిల్‌కుందని చెప్పుకుంటే అది అట్టయింది. ఆల్‌మోస్ట్ రేస్‌లో ఉన్న ఒక ప్లేయర్ ఆయన. సో, నిఖిల్‌ని పక్కన పెట్టేయండి. మిగిలిన నలుగురిలో ఎలిమినేషన్ దాకా ఎళ్తాడా? ఎళ్ళడులే. ఎన్ననుకున్నా ఎళ్ళడులే అనుకునే ఛాన్స్ నబీల్‌కుంది. సో, నబీల్‌ని కూడా పక్కన పెడదాం. సో, ఇక్కడ నబీల్‌కి గూడా ఉంది అనుకోని ఎందుకు చెప్పానంటే ముందు కొంచెం జాగ్రత్త పడండి. అంతేగాని మన నబీల్ విన్నర్ అయితే నువ్వు అసలు ఎలిమినేషన్ జోన్‌లో పెడతావంటే మీ ఇష్టం ఇంకది. ఓట్లేసుకుంటే మంచిది. ఓట్లేసుకుంటే ఏందంటే సేవ్ అయిపోతాడు నబీల్. ఫస్ట్ నుంచి మంచిగా ఆడాడు. చాలా పెర్ఫార్మ్ చేశాడు. చాలా గేమ్‌ని అనలైజ్ చేస్తాడు. సో, సూపర్ పాయింట్స్ ఉన్నాయి నబీల్‌లో. కాబట్టి ఓట్లేసుకోమని చెప్పడం నా ఉద్దేశ్యం అంతే. ఇప్పుడేందంటే రకరకాలుగా ఉంది. నబీల్ ఎందుకు ఎలిమినేట్ అవ్వచ్చో కూడా చెప్తా నేను ఈ వీడియోలో. సో, అలా అలా జరుగుతుంది. రైట్? రైట్. బట్ నా యాజ్ పర్ మీ నబీల్ సేవ్ అయిపోతాడు. అసలు నబీల్ గురించి థాటే లేదు. ఆ అయ్యే ఛాన్స్ 1, 2% ఎందుకో చెప్తా వీడియోలో కాపోతే. సో, నిఖిల్, నబీల్ పక్కన పెట్టండి. ఎందుకు పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తా. నబీల్ ఎందుకు జాగ్రత్త పడాలంటే నబీల్ ఫ్యాన్స్ ఇక్కడేమవుతుందంటే పృథ్వీకి, గౌతమ్‌కి పడినా పృథ్వీకి కొంచెం విష్ణుప్రియ ఫ్యాన్స్ ఓటింగ్ పడిద్ది. ఓవరాల్ ఎంత లేదనుకున్నా ఒక 10 వీక్స్ నుంచి సేవ్ అవుతున్న ఒక పర్సన్ పృథ్వీ. అంటే మనకు తెలియకుండానే ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఎలా ఉంటదంటే కొంతమంది పృథ్వీకేసే ఓటింగ్ అంతా యూట్యూబ్‌లో పార్టిసిపేట్ చేస్తారంటే క్వెషన్ మార్కే. చేయకపోవచ్చు. అంతే గదా! ఇక్కడ తెలుగులో యూట్యూబ్‌లో పోల్స్ ఉన్నాయి. వీటికొచ్చి ఏద్దాము అని ఉండకపోవచ్చు. బట్ యాక్చువల్‌గా ఆయనకి ఓట్లు పడుతుండొచ్చు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి? అన్ని సార్లు నామినేషన్‌లకొచ్చినా సేవ్ అయ్యాడంటే ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడి ఉంటది. రైట్? సో, ఆయనకట్లా. ప్రేరణ లేడీస్‌లో టాపర్. ఏది యాక్చువల్‌గా యష్మి కంటే ఎక్కువ ఓట్ బ్యాంక్ ప్రేరణకి. అది 2% గాని, 3% గాని, 5% గాని అసలు అటనుకుంటే ప్రేరణ ఫస్ట్‌లో చాలా టాప్ ఉండి తగ్గుతా వచ్చింది గేమ్ పరంగా. సో, ఆమె గెలవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఈ వీక్ యష్మికి గౌతమ్ ఫ్యాన్స్ తెగేస్తున్నారు. సో, లాస్ట్ 2 డేస్ నుంచి మనకి అక్కడ చూసినా గాని కొన్ని పోల్స్ అయితే అసలు ఆశ్చర్యంగా ఆమె పైన చూపిస్తుంది యష్మిని. సో, యష్మి ఎప్పుడు పైన చూపించినా ఆమె ఓటింగ్‌తో కాదు. నిఖిల్ లేనప్పుడు నిఖిల్ ఓటింగ్ కలిసో, యష్మి లే గౌతమ్ లేనప్పుడు గౌతమ్ ఓటింగ్ ఈమెకున్న అదృష్టం ఏందంటే, ఈమెకి ఎవరో ఒకరు సపోర్ట్ దక్కుతానే ఉంటదబ్బా! ఇది చాలా అరుదైన రకం. ఇప్పుడు చూడండి నిఖిల్ లేనప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ అంతా ఈమెకేసి టాప్‌లో పెడతారు. గౌతమ్ లేనప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడేసి ఆమెను టాప్‌లో పెడుతున్నారు. సో, అట్లా అట్లా అదేంది ఆమెకున్న ఓట్ బ్యాంక్ కంటే కొసరు ఓట్ బ్యాంక్ ఎక్కువైపోయి పైకెళ్తాయి. అటువంటి పరిస్థితిలో ఈ ఈక్వేషన్‌లన్నీ జరిగి గౌతమ్ ఓట్ బ్యాంక్ కలిసి మీకొచ్చి సో, ప్రేరణకున్న ఓట్ బ్యాంక్ మామూలుగా లేచి అట్ ద సేమ్ టైమ్ పృథ్వీకి ఇన్ని వారాల ట్రాక్ రికార్డ్ ఇన్ని వారాలు ఉంటే ఎందుకు లేదు నబీల్‌కి కూడా ఉంటది డేంజర్ జోన్. అక్కడ టైట్ పోటీ. నిఖిల్ తప్పితే మిగిలినోళ్ళందరూ ఫస్ట్ నిఖిల్ తప్పితే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌కి పెద్ద ఓట్ బ్యాంక్ అంత ఇదేం లేదు. నార్మల్‌గానే టైట్‌గానే ఉన్నట్టు లెక్క. ఇది రియలిస్టిక్‌గా మాట్లాడితే.
ఎందుకని నబీల్‌కున్న డిసడ్వాంటేజ్ అంటే ఇంతవరకు అసలు రాలేదు నామినేషన్స్‌లోకి. జస్ట్ 3, 4 సార్లు వచ్చాడు. సో, ఉంది. నబీల్‌కి చాలా ఫాన్ ఫాలోయింగ్ ఉంది. నబీల్‌కి ఇన్‌స్టాలో ఫాలోవర్స్ ఉన్నారు. నబీల్‌కి అదర్ దాన్ తెలుగు కూడా హిందీ నుంచి ఓట్లు పడుతున్నాయి. ఇవన్నీ నోన్ థింగ్స్ అయినా ఇప్పుడు జాగ్రత్తగుంటే తప్పు లేదుగా. అంటే నేను ఆన్ ద ఫ్లిప్ సైడ్ వీళ్ళకి గూడా ఓట్లు ఇలా టర్న్ అయ్యే అవకాశం ఉంది గాబట్టి, నబీల్ ఎళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పడం నా ఉద్దేశ్యం. రైట్? నబీల్ పాయింట్ అయిపోయింది. సో, మీరు నన్నడిగితే మాత్రం నబీల్ ఎళ్ళడనే జెప్తా. కాకపోతే ఇట్లా జరిగేదానికి ఛాన్స్ ఉందని చెప్పడం నా ఉద్దేశ్యం. అంటే ఒక ప్రాబబిలిటీ తెస్తున్నా అంతే. ఓకే. సో, 100%లో ఒక 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 5% ప్రాబబిలిటీ వేరే దానికి కూడా ఛాన్స్ ఉంటది కదా! అది చెప్పడం నా ఉద్దేశ్యం. అది కన్వే చేయడం నా ఉద్దేశ్యం. రైట్. ఆ తర్వాత ఇంక యష్మి, పృథ్వీ అండ్ ప్రేరణ. ఎటు తిరిగి ఈళ్ళ ముగ్గురిలోనే మాట్లాడుకోవాలి ఎలిమినేషన్. సో, నాకేమనిపిస్తుందంటే గట్టిగా బయట సర్కిల్‌లో వినిపిస్తుంది ఏందంటే పృథ్వీ ఎలిమినేట్ అవుతాడేమో అని. బట్ నాకేందో స్ట్రాంగ్‌గా కొడుతుంది పృథ్వీ ఎలిమినేట్ కాడనిపిస్తుంది. సీరియస్‌లీ. పృథ్వీ ఎందుకు అంటే మీరేదో ఒక్క పృథ్వీ, గౌతమ్‌కి ఏదో గొడవ జరిగింది. సో, గౌతమ్ ఫ్యాన్స్ యష్మికేస్తున్నారు అంటున్నారు గానీ, అక్కడ అక్కడ మళ్ళా పృథ్వీ గేమ్ చూస్తే అరే! ఎంతో కొంత పృథ్వీలో జెన్యూనిటీ ఉంటది. సో, ఈ కైండ్ ఆఫ్ ఇది కూడా ఉంది ఆయనకి. సో, మాటలు దొలుకుతాడు. మాటలు ఆబ్వియస్‌గా దొలుకుతాడు. ఈయన ఏ రకంగా దొలుకుతాడంటే నిన్నసలు ఒక గేమ్ ఒకటి చెప్పాలి మీకు. ఒక టాస్క్‌లో టీ షర్ట్ తెచ్చే టాస్క్‌లో ప్రేరణ వచ్చి శారీ యేసుకున్నాను గదా! వెళ్లి టీ షర్ట్ అదే డ్రెస్ మార్చుకొనొస్తాను అంటే ఒప్పుకోరు పృథ్వీ అండ్ నబీల్. అంతకుముందు ఏమైద్దంటే టీ షర్ట్ గాని దాచిపెడితే మళ్ళా అవి మేము ఆటలో చిరిగినా గాని మాకు సంబంధం లేదు అంటారు. టీరైనా గాని. అదేంటి? లేడీస్ టీ షర్ట్స్ ఏసుకున్నప్పుడు చిరిగితే అంటే గేమ్‌లో అంత మూర్ఖంగా ఎళ్తాడాయన. అంత ఇన్సెన్సిటివ్ ఉంటది ఆయన గేము. అంటే ఇది మంచా? చెడా? ఇప్పుడు లేడీసు కొన్ని ప్లేసెస్‌లో పెట్టుకున్నప్పుడు వాటిని తీయటానికొద్దు. అందుకని లేడీస్ అనేవోళ్ళు టీ షర్ట్స్‌ని దాయొద్దు అంటాడు అవినాష్. అది మంచి మాట. ఎందుకని? మళ్ళా వాటిని తీయటానికి ట్రై చేయటం, మళ్ళా అక్కడ వుమెన్ కార్డ్‌లు, మెన్ కార్డ్‌లు, దారుణాలు జరిగిపోయినయి ఇయన్నెందుకు రచ్చ? అసలు ముందే ఆ రూల్‌ని ఇట్లా పెడితే బావుంటదనేది అవినాష్ థాట్ ప్రాసెస్. ఏనండి అలా పెట్టకూడదని చెప్పాలా. అలా పెడితే చినిగిపోతాయి అంటే అది వేరే మీనింగ్ వస్తది గదా! సో, ఆయనకి కొన్ని తెలియవు. అయినా పృథ్వీకి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. పృథ్వీకి విష్ణుప్రియ ఓటింగ్ గూడా యాడ్ అయింది. విష్ణుప్రియ ఓటింగ్ గూడా యాడ్ అయిద్ది. ఎందుకంటే విష్ణుప్రియ గూడా మరీ తక్కువ ఓటింగ్ ఉన్న పర్సన్ ఏం గాదు. అంటే యావరేజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ 10-15% మధ్యలో పడే గ్రూప్ ఉంటది. ఇప్పుడు ప్రేరణ గూడా ఆ గ్రూప్‌లోకే చేరింది. ఇప్పుడు ప్రేరణ గాని, విష్ణు గాని, యష్మి కొంచెం తక్కువ ఉంటది వీళ్ళిద్దరికంటే. సో, వీళ్ళల్లో విష్ణుప్రియ ఓట్ బ్యాంకు పృథ్వీకి పడే ఛాన్స్ ఎక్కువ. ఫస్ట్‌లో వేరేగుండేది. అసలెయొద్దు ఓటింగ్ అన్నట్టుండేది గానీ, ఇప్పుడది బోయింది. విష్ణుప్రియ గేమ్ బాగుపడిద్ది, పృథ్వీ లేకపోతే అన్నట్టుండేది గానీ, ఇప్పుడంత లేదు. ఇప్పుడు చిన్నగా ఏందంటే జనాలు కూడా యాక్సెప్ట్ జేసుకుంటున్నారు. విష్ణుప్రియకి నచ్చితే మాకు నచ్చినట్టే. వాట్ ఈస్ రాంగ్ ఆన్ థట్? సో, ఇప్పుడు కొన్ని కొన్ని గేమ్స్‌లో విష్ణుప్రియకి గూడా మోరల్ సపోర్ట్ ఇప్పుడు ఆమేం చెబుతుంది, గేమ్‌లో ఉండాలంటే మోరల్ సపోర్ట్ అవసరం అన్నట్టు అంటుంది గదా! విష్ణుప్రియ. ఆ మోరల్ సపోర్ట్‌కైనా దక్కిద్దిగా ఇతనుంటే అన్నట్టు. బయటకొచ్చాక ఇలా ప్రేమలు చిగురించి అవన్నీ వేరే నెక్స్ట్ లెవెల్‌కెళ్తాయంటే అదంతా ఉత్తదే. ఆయన సింపుల్‌గా బయటకొస్తాడు. దర్శిని, ఓ దర్శిని అని ఆయనకి నచ్చిన వాళ్ళతో సాంగ్ యేసుకుంటాడు. ఏముండి ఏమో అనుకుంటాం గానీ యూనివర్స్ నాకు రాసి పెట్టలేదనుకుంటాను. ఏదో అయిపోయింది. అక్కడున్నంత వరకి ఏదో ఇన్‌ఫాక్చుయేషన్ అనుకోవచ్చు. అది ఇదని ఏమంటది. సో, ఈ 110 రోజులు దీన్నొక పెద్ద గ్రంథం, కావ్యంగా చూసినోళ్ళందరూ వెర్రోళ్ళవుతారు. అది అది వేరు. సో మెయిన్‌గా వాళ్ళ ఫాదర్‌తో చెప్తుంది కూడా ఏందంటే, ఇక్కడ ఉండేటప్పుడు ఒక ఎమోషనల్ సపోర్ట్ అవసరమైనట్టు చెప్తున్నా గదా! సరే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి కూడా చెప్పిందనుకోండి. ఈ కథ ఎందుకు చెప్పానంటే, పృథ్వీకి గూడా విష్ణు ఫ్యాన్స్ గూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పృథ్వీ సేవ్ అవుతాడనిపిస్తుంది. మోర్ ఓవర్ నాకు పృథ్వీ గురించి ఎందుకంటే, ఈ వీకు అంటే నేను ఆట యాంగిల్‌లో చూసి చెప్తాను. ఓట్ యాంగిల్‌లో చూసి చెప్తాను. సో, మీరైతే ఫస్ట్ అసలు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కామెంట్ చేయండి. ఓకేనా? నేను 2 చెప్తాను. నేను 'పృథ్వీ' ఎందుకు ఎలిమినేట్ కాడనుకుంటున్నా అంటే, ఈ వీక్ చాలా స్కోప్ ఉంది ఆయన ఆటకి. అది ఫైట్‌ల్లో గాని, ఇప్పుడు ఒక ఫైట్ జరిగినప్పుడు 'గౌతమ్ వర్సెస్ పృథ్వీ' జరిగినప్పుడు యునానిమస్‌గా 'గౌతమ్‌కి' ఏం రాదుగా. నేను ఇదే చెప్పేది. ఎప్పుడైనా ఒక వర్సెస్ జరిగినప్పుడు యునానిమస్‌గా ఎవరికీ రాదు. అది చెప్తే చాలా మందికి నచ్చదు. 'నిఖిల్‌కి' యునానిమస్ అంటారు ఏదైనా గొడవ జరిగినప్పుడు. అట్టుండదు. ఎదుటోడికి కూడా ఉంటది. అలానే 'పృథ్వీ వర్సెస్ గౌతమ్‌లో' గూడా పృథ్వీ వైపు స్టాండ్ తీసుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఏందిరా గౌతమ్ ఏదో అన్నాడు, ఆయన అన్నాడు. ఎందుకు ఇది ఓన్లీ ఇంత తప్పు ఎందుకయిద్దనే బ్యాచ్ కూడా ఉంటారు. సో, ఇప్పుడు ఆ గొడవ జరగటం వల్ల ఇక్కడే సింపుల్ అండి. వర్సెస్ గేమ్స్ వల్ల ఏమవుద్దంటే ఏ వర్సెస్ బీ వర్సెస్ సి. ఇప్పుడేందంటే ఈ గొడవనే ప్రాతిపదికగా తీసుకొని ఓట్లు పడతాయి. అసలు గొడవలు లేకుండా ఉంటే మంచిదనుకుంటారు కానీ కొంతమంది గొడవలుంటే ఎందుకు మంచిదంటే ఫైట్‌లు జరిగితే
ఇప్పుడు సపోజ్ 'గౌతమ్ తప్పు' అనే వాళ్ళందరూ ఈ గొడవ వల్ల పృథ్వీకేస్తారు. పృథ్వీ యారగెంట్, అగ్రెసివ్, ఇన్సెన్సిటివ్ అనే వాళ్ళందరూ గౌతమ్‌కేస్తారు. సో, ఇక్కడేమైందంటే అల్టిమేట్‌గా ఈళ్ళిద్దరికే ఉంటది ఉపయోగం. గొడవ జరగకుండా ప్రేక్షకుల్లాగా ఎలా ఉంటారు చూసావా? వాళ్ళకేం ఉండదు. ఎందుకంటే ఆ సీన్‌నే బేస్ చేసుకుంటారు. ఆ సీన్‌నే జడ్జ్ చేస్తారు. ఆ ఇన్సిడెంట్‌ని జడ్జ్ చేస్తారు. యెస్. గౌతమ్ వర్సెస్ పృథ్వీ ఇదే నానిద్ది. మిగిలిన గేమ్ అంతా ఉండదింక. చిన్న చిన్నయన్నీ పక్కెళ్ళిపోతాయి. దీంట్లో పృథ్వీయే కదా కరెక్టు. పృథ్వీ గుద్దుతారు ఓటు. దీంట్లో గౌతమే కదా ఓటు. గౌతమ్ గుద్దుతారు. సో, అట్లా ఉంటది గేమ్. సో, ఆ గేమ్‌లో పృథ్వీ పడే ఛాన్స్ ఉంటది ఓట్లు. ఎంతో కొంత ఆయనయి పడతాయి. విష్ణుప్రియయి పడతాయి. ఈ గొడవలో గూడా గౌతమ్ అంటే నచ్చనోళ్ళయి గూడా పడతాయి. ఇంత యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది పృథ్వీకి. మోర్ ఓవర్ ఇక్కడ గేమ్ అంతా చూస్తే ఆయనకి ఫేవర్‌గానే ఎళ్తుంది. ఫేవర్‌గా గాదు. స్క్రీన్ స్పేస్ పరంగా చూస్తే పృథ్వీకి బాగుంది. ఇప్పుడంతే గదా! ఒక గేమ్ ఇప్పుడు చూడండి 'రోహిణి' మెగా చీఫ్ అయింది. ఇప్పుడు తర్వాత ఆటో టాస్క్ ఒకటి జరుగుతుంది. ఇవన్నీ అప్‌డేట్స్ వస్తున్నాయిగా మనకి. ఇప్పుడు ఆటో టాస్క్‌లో ప్రోమోనే యేసాడు. ఆటో టాస్క్‌లో నీకు 'పృథ్వీ', 'విష్ణుప్రియ' కోసం ఆడితే ఒక్కొక్కరిని తోసేస్తున్నాడు. అది కొంతమంది గ్రూప్ గేమ్ అనేవాళ్ళున్నారు. కొంతమంది మిగిలినోళ్ళు ఆడటం లేదనేవాళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ యేసే ప్రతి ప్రోమోలో పృథ్వీ ఉంటున్నాడు. యేసే ప్రతి సీన్‌లో పృథ్వీ ఉంటున్నాడు. రైట్? 'గౌతమ్‌కి' పృథ్వీకి జరిగిన దాంట్లో పృథ్వీ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్రోమోలో పృథ్వీకి, విష్ణుప్రియకి జరిగిన దాంట్లో పృథ్వీ ఉన్నాడు. సో, ఇట్లా అక్కడ ఉండటం మెయిన్ అంటున్నా నేను. అంటే మీరక్కడ కీ పాయింట్ అర్థం చేసుకోండి. అంటే 'బిగ్ బాస్' పృథ్వీ యొక్క స్క్రీన్ స్పేస్, స్క్రీన్ ప్రెజెన్స్‌ని వాడుతున్నాడు బాగా. సో, అటువంటోళ్ళు ఎందుకు వాడతాడు? ఆయనంటే అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ మీద ఎక్కువ ప్రోమోస్ గాని, ఎక్కువ గాని వస్తున్నాయంటే అవి ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు. అవి ఎక్కువ మంది చూస్తారనేది బిజినెస్ యాంగిల్. దీంట్లో ఇంక వేరే యాంగిల్ ఏముండదు. వేరే యాంగిల్ ఏముండదు. కాకపోతే వాళ్ళకి నచ్చినోళ్ళు వాళ్ళు తోపులు, గీపులు అనుకుంటారు తప్పితే ఇప్పుడు ఈళ్ళ మీద ప్రోమో ఏస్తే ఎక్కువ రీచ్ ఉంటది. ఈ ప్రోమో పడితే ఎక్కువుంటది. ఈ పర్సన్ మీద బజ్ ఉంది కాబట్టి ఈ పర్సన్ మీద ఏస్తే ఉంటది. అందుకే మార్కెట్‌లో హాట్ టాపిక్స్ అన్నీ ఎప్పుడు ఎలా జరుగుతాయి? హాట్‌గా లేటెస్ట్‌గా జరిగేయి జరుగుతుంటాయి కదా! అట్నే లేటెస్ట్ ట్రెండ్స్‌ని బట్టి ప్రోమోస్ ఉంటాయి. ఆ దాంట్లో పృథ్వీ ముందు వరుసలో ఉన్నాడంట నేను. సో, అటువంటప్పుడు పృథ్వీ తీసేయరు అని నేను అనుకుంటున్నా. ఇది గైస్ ఇట్స్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే బయట పృథ్వీ వెళ్ళిపోతాడు అంటున్నారు గానీ పృథ్వీ వెళ్ళిపోడేమో అనిపిస్తుంది. నాకు తెలిసి ఎటు తిరిగి యష్మి అండ్ ప్రేరణలోనే ఉంటది. నిజంగా షాకింగ్ ఎలిమినేషన్ అయింది అందుకే. సో, ఇక్కడ ప్రేరణ ఎళ్ళిపోవడానికి ఛాన్సెసే లేవంటే ఉన్నాయి. ఇక్కడ మళ్ళా కొంతమంది ప్రేరణ నీకు నచ్చదు కాబట్టి ఎలిమినేట్ అవుతుందన్నారు అన్నట్టు అనుకుంటున్నారు. అది తప్పు. నిజంగా ప్రేరణ ఫ్యాన్స్ ఐయామ్ రిక్వెస్టింగ్ ప్రేరణ ఫ్యాన్స్. నిజంగా ఆమె చాలా బాగా ఆడింది ముందు. ఈ మధ్య గేమ్ పోగొట్టుకుంది. నేనే చాలా సార్లు చెప్పిన. కానీ ప్రేరణకు మీరు నిజంగా సపోర్ట్ చేయాలనుకుంటే ఈడేదో చెప్తున్నాడులే ప్రేరణ ఎలిమినేట్ అవుతుంది అనకుండా ఓట్లేసుకోండి. ఇప్పుడు మీరు ఎదుటోళ్ళ మీద తిట్టే ఎఫర్ట్ మీ ప్రేరణకు ఓట్లేసుకుంటే ఉంటది. ఎదుటోళ్ళ మీద తిడితే ఏముంటది? ఉండదు కదా! సో, ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు 'యష్మి' ఓట్లు ఎలా ఉన్నాయి చెప్పాగా. 'యష్మి' కూడా గేమ్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు 'యష్మి' ప్రేరణతో కంపేర్ చేస్తే, ఈ వారం ఈ వారం దాంట్లో చూస్తే 'యష్మి'కి చాలా స్కోప్ ఉంది. ప్రతి గేమ్‌లో ఆడుతుంది. సెకండ్ ప్రోమోలో ఆహ్, ఆటో ప్రోమోలో ఏమంటుంది? దాంట్లో నేను నీకు హెల్ప్ చేశాను. తర్వాత నేను గ్రాటిట్యూడ్ చూపిస్తా అన్నావు పృథ్వీ. నువ్వు చూపియట్లేదు. నువ్వు విష్ణుతో కలిసి ఆడుతున్నావు. కానీ ఆడండి అంటుంది. అంటే ఏంటక్కడ? ప్రతి గేమ్‌లో ఎస్పీ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. సో, ప్రతి దాంట్లో ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒక ఒక కీ పాయింట్ అర్థం చేసుకోండి. ఎస్పీని కంటెండర్ చేసాడు 'బిగ్ బాస్.' ఎస్పీని కంటెండర్ చేసాడా? చేయకపోవడం అనేది 'బిగ్ బాస్' చేతుల్లోనేగా ఉంది. యష్మి టీ షర్ట్ పట్టుకుంది. చాలా మంది లాగటానికి ట్రై చేస్తున్నారు. ఒక్క 2 నిమిషాలు ఉంటే చినిగిపోదా ఆ టీ షర్టు? అది అలా పుట్టుకోంగానే ఆ టీ షర్ట్ బాగుండంగానే బదలగొట్టాడంటే ఏంటి? యష్మిని కంటెండర్ చేసి నెక్స్ట్ గేమ్స్‌కి పంపించి కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ పెంచే ప్రయత్నం. అది మీకు అర్థమైందనుకో, 'బిగ్ బాస్' థాట్ ప్రాసెస్ మీకు అర్థమైద్ది. యూ గాట్ మై పాయింట్ రైట్? యాహ్! సో, ఆ పరంగా యష్మికి వీరంతా ఈ వీక్ అంతా ఉంది. సో, అక్కడ రోప్ టాస్క్‌లో కూడా బానే ఆడింది. ఆమెకు చేతనైనంత వరకు ఆడింది బాగా. అందరూ బాగా ఆడినట్టే రోప్ టాస్క్‌లో. అంత ఈజీ టాస్క్ కాదది. అట్లా పట్టుకొని వేలాడటము అయన్నీ. ఓకేనా? కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్నోడైతే కింద పడిపోతాడు అంతే. సో, ఇట్లా యష్మికి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ప్రేరణకేందంటే ఎపిసోడ్‌లో లేపాలని చూస్తున్నారు ప్రేరణ డైలాగ్స్‌నిటిని. కానీ లైవ్ అంతా చూసే వాళ్ళకి కొంచెం తక్కువే ఉంది ప్రేరణకి. మోరోవర్ ఈమెకి ఆడే స్కోప్ లేదు. ఇప్పుడు ప్రేరణ అనేది అదే గదా! అరె అట్‌లీస్ట్ నన్ను కంటెండర్‌ని చేస్తే మెగా చీఫ్‌గా ఎలాగో నా మీద మార్క్ పడింది కాబట్టి బ్యాడ్ మార్క్. దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ఉంటది అన్నట్టు చెప్తుందామె. సో, అటువంటప్పుడు ఆమెకు ఆడే స్కోప్ రాల. ఆడే స్కోప్ రానప్పుడు ఏం జరిగిద్ది? ఆడేవాళ్ళ మీద మాటలనగలదు గానీ, ఇంకా ఆ టైం లేదుగా అక్కడ. సో, అక్కడ కొంచెం తగ్గిచ్చాడనిపించింది. అంటే ఈళ్ళ ముగ్గురిలో గూడా స్క్రీన్ ప్లేస్ పరంగా, ఆట పరంగా చూస్తే 'పృథ్వీ అండ్ యష్మి' ముందు వరుసలో ఉన్నారంట నేను. ఓకే. ఇట్స్ ప్యూర్‌లీ మై ఒపీనియన్. మీరు కావాలని ప్రేరణ మీద చెప్తున్నాననుకుంటే ఇంక అది మీ భ్రమ. ఓకేనా? రైట్. అట్లా చూసుకుంటే ప్రేరణ ఎలిమినేట్ కావచ్చు. ఇన్ కేస్
ఈ యష్మి, గౌతమ్‌కి ఓట్లేస్తున్నారనేది ఒక అభూత కల్పన. సో, వాళ్ళెలా ఏస్తున్నారో, గౌతమ్ ఫ్యాన్స్ అందరూ యష్మికేయాలని రూలేముంది. ఓకే. కొంతమంది డిఫరెంట్‌గా కూడా థింక్ జేస్తున్నారు. ప్రేరణకేస్తే, ప్రేరణ టాప్ 5లో ఉంటే, అప్పుడు ఓట్ బ్యాంక్ చీలదు గదా! అప్పుడు గౌతమ్‌కి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి గదా! నేనిది ఆల్రెడీ జెప్పా. గౌతమ్ ఫ్యాన్స్ ప్రేరణకి సపోర్ట్ జేసినోళ్ళు గూడా కొంతమందున్నారు. అట్లా జరిగిందనుకో ఈక్వేషను. అప్పుడు ప్రేరణ సేవ్ అయిపోయి యష్మినే పోవచ్చు. సో, వీటన్నిటికి భిన్నంగా అసలు కంప్లీట్ వన్ సైడ్ నెగెటివ్ వచ్చేసింది పృథ్వీకి. అసలు ఎన్ని ఉత్తమాటలు, అసలు పృథ్వీ చేసిన బిహేవియర్‌కి కంప్లీట్‌గా నెగెటివ్ వచ్చింది అని ఎవడన్నా ఎక్కువ మంది ఇప్పుడు ఇది నా అనాలిసిస్. నా అనాలిసిస్‌తో అందరూ ఏకీభవించాలనే ఉంది తొక్క. మీ అందరిలాగానే నాదొక వ్యూ. ఓకే. కాకపోతే నేను వీడియో చేస్తున్నా. ఇప్పుడు నా అనాలిసిస్ కరెక్ట్ అవ్వాలని రూల్ ఏముంది? పృథ్వీకి భయంకరమైన నెగెటివ్ వచ్చి, అసలు ఆయన చేసిన తప్పని మెజారిటీ ఫ్యాన్స్ పృథ్వీకి అగనెస్ట్‌గా ఎళ్లారనుకో, అప్పుడు యష్మి అండ్ ప్రేరణ సేవ్ అయిపోయి పృథ్వీ ఎలిమినేట్ అవ్వచ్చు. అందుకే నేను చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. బట్ మీరు నన్నడిగితే అంటే నాకంటూ ఒక వ్యూ ఉంటదిగా. నేను చెప్పేదే కరెక్ట్ కాబట్టి ఒక వ్యూ ఉంటదిగా. నాకున్న వ్యూలో మాత్రం యష్మి అండ్ ప్రేరణలకే ఛాన్స్ ఉంది అంటా నేనైతే. ఇది ఎలిమినేట్ అవ్వటానికి. మీరు యష్మిని ఎంత టాప్‌లో పెట్టి ఇలా నడుస్తుంది, ఆమెకు చాలా ఓటింగ్ ఉందన్నా, గేమ్ చూస్తున్న ఒక పర్సన్‌గా, ఆ స్క్రీన్ స్పేస్ చూస్తున్న ఒక పర్సన్‌గా, పృథ్వీ ట్రాక్ రికార్డ్ చూస్తున్న ఒక పర్సన్‌గా, పృథ్వీ ఖచ్చితంగా ఎలిమినేట్ కాడేమో అనిపిస్తుంది. చెప్పలేమండి. బిగ్ బాస్‌లో ఏదైనా జరగొచ్చు. ఇది నా అనాలిసిస్. యష్మి అండ్ ప్రేరణలో ఒకరు పోతారనేది నా అనాలిసిస్. ఓకేనా? ఇంకా భయంకరమైన ట్విస్టులు జరిగితే పృథ్వీ పోవచ్చు. ఇంకా భయంకరమైన ట్విస్టులు జరిగితే నబీల్ కూడా పోవచ్చు. అది జరిగిన రోజు ఎందుకు జరిగిందో చెప్పుకుందాం. మాట్లాడుకుందాం. అంతేగాని ఇంక దానికి మించి ఏం లేదు. బట్ మీరు ఎవరనుకుంటున్నారో మీ ఫ్యాన్స్ వాళ్ళకి ఓటేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ వీకు. మొత్తం సమీకరణాలు మారతాయి ఇంకా. చాలా ఫాస్ట్‌గా మారతాయి. బిగ్ బాస్ తిక్కలోడేం గాదు. 5గురిని ఈళ్ళనే పెట్టడానికి రీజను. సో, ఇంకేందంటే ఇప్పుడు 6గురు ఆళ్ళున్నారు. నలుగురు ఈళ్ళున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఓజీ టీమ్ నుంచి ఒకరెళ్తారు. 5గురున్నారు. ఇక్కడ నలుగురున్నారు. ఈ నలుగురిలో గూడా ఈసారి గూడా గుర్తుపెట్టుకోండి. ఈసారి గూడా వైల్డ్ కార్డ్స్‌కే ఎడ్జ్ ఉంటది. ఎందుకంటే ఈసారి రోహిణి ఏమైంది? మెగా చీఫ్ అయింది. రోహిణి మెగా చీఫ్ అవ్వటం వల్ల రోహిణికి ఎంత ఓట్ బ్యాంక్ ఉందో మనకు తెలీదు. కానీ ఉంటదిగా ఎంతో కొంత. ఇప్పుడు 20, 30 15 లేకపోయినా ఒక 8% 10% ఎంతో కొంత ఉంటదిగా. లాస్ట్ మొమెంట్‌లో 8% అయినా, 10% అయినా, 5% అయినా గాని మ్యాటర్ అది టర్న్ అవ్వటానికి. సో, ఆ సిట్యుయేషన్‌లో ఒక రోహిణి ఓట్ బ్యాంకు వీళ్ళ ఓట్ బ్యాంక్‌కి అగెనిస్ట్‌గా పనిచేస్తాయి. అంటే కొంచెం అడిషనల్‌గా అంటే ఇక్కడ లాస్ట్‌కొచ్చేసరికి సినారియోస్ ఎలా ఉంటాయంటే మీకు చెప్తా చూడండి. మీకెప్పుడైనా ఓట్ బ్యాంక్‌లో ఇనీషియల్ ఓట్ బ్యాంక్ వేరేగా ఉంటది. ఇనీషియల్ వీక్స్ ప్రాసెస్. లాస్ట్ వీక్స్ ప్రాసెస్ వేరేగా ఉంటది. లాస్ట్ వీక్స్‌కొచ్చేటప్పటికి ఎవరు ఫేవరెట్ వాళ్ళకి ఓట్లేసే దానికంటే గూడా ఎవరిని ఎలిమినేట్ జేయాలి అనే ప్రాసెస్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు ఎలిమినేషన్ అనాలిసిస్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు ఓట్లేసుకుంటా ఉన్నారు. ఓకేనా? లాస్ట్ ఇద్దరు బాగా టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఇద్దరు 10%తో ఉన్నారు. ఎవరి ఫ్యాన్స్ బలం వాళ్ళకేసుకుంటా ఉన్నారు. కానీ అసలు వీళ్ళతో సంబంధం లేని కంటెస్టెంట్ ఫ్యాన్స్ వచ్చి ఒకరిని తగ్గియాలంటే తగ్గియొచ్చు. ఒకరిని పెంచాలంటే పెంచొచ్చు. నామినేషన్‌లో లేని పర్సన్. అట్లా రోహిణి ఫ్యాన్స్ కీ రోల్ అయ్యే అవకాశం ఉంది. అది 8% 5% అంటే. అంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ రోహిణిది కీ రోలు అని చెప్పడం నా ఉద్దేశ్యం. అటువంటప్పుడు రోహిణికి అగెనిస్ట్‌గా ఉన్న విష్ణుప్రియ పోద్దా? ఎందుకంటే విష్ణుప్రియ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వస్తాయి. విష్ణుప్రియ కూడా పొలోమని అంతలేదు. మళ్ళా రోహిణికి అగెనిస్ట్‌గా ఉన్న ఇంకొకరు ఎవరన్నా పోతారా అనేది ఇది. ఎందుకంటే ఇప్పుడు 10 మంది 6గురు, నలుగురు గదా! ఈ వీక్ ఒకరెళ్ళిపోయారనుకో ఓల్డ్ టీమ్ నుంచి, ఓజీ టీమ్ నుంచి ఎంతమంది మిగులుతారు? 5గురు మిగులుతారు. ఈళ్ళ టీమ్‌లో నలుగురు మిగులుతారు. 9 మంది. ఆ నెక్స్ట్ వీక్ గూడా ఓజీ టీమ్ నుంచి ఎళ్లారనుకో ఒకరు. ఇయన్నీ జరిగి నలుగురవుతారు. గేమ్‌ని రసవత్తుగా తీసుకెళ్తున్నాడా? సో, ఈసారి టాప్ 5 కాకుండా టాప్ 6 పెడతాడా? అంటే అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తా. వైల్డ్ కార్డ్స్‌గా రావడం వాళ్ళ తప్పు గాదు. అది మేం చేసింది కాబట్టి వాళ్ళనెందుకు బ్లేమ్ చేయాలి? సో, వాళ్ళ ముగ్గురిని, ఈళ్ళ ముగ్గురిని తెద్దాం. టాప్ 6 పెడదాం అనేమన్నా ప్లాన్ ఉందా? లేదు గేమ్ రసవత్తరంగా పోతుంది కాబట్టి టాప్ 5 పెడదాం. టాప్ 6 దాకా ఒకరిని తెచ్చి మిడ్ వీక్ ఎలిమినేట్ చేద్దాం. సో, ఇంకో 2 వీక్స్ కలిసొస్తుంది మనకి అనేది ప్లాన్ ఉందా? ఇవన్నీ బోలెడన్ని సినారియోస్ ఇదే జరుగుద్దని చెప్పడానికి ప్యాటర్న్ మన చేతిలో ఉండదండి. మనం స్క్రిప్ట్ రైటర్ అయ్యి మనం చెప్పినట్టు జరిగితే అది జరిగిద్ది. బట్ ఇదే జరిగిద్దని చెప్పడానికి మల్టిపుల్ ఈక్వేషన్స్ గాని, మల్టిపుల్ సినారియోస్ గాని నేనెప్పుడు ఎందుకు చెప్తానంటే వీటన్నిటికి తావు ఉంటది. వీటన్నిటికి ఆస్కారం ఉంటదనమాట. ఇయన్నీ జరగటానికి. సో, వీటిల్లో కొన్ని జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ వీక్ ఓజీ క్లాన్‌లో ఎళ్లారు కాబట్టి ఎళ్లారేంది ఎళ్తారు. ఉన్నదంతా ఐదుగురు ఓజీ క్లానేగా. సో, ఎలిమినేషన్ ఓజీ క్లాన్‌లోనే ఉంటది. అప్పుడేమైద్ది ఓజీ క్లాన్ నుంచి ఐదుగురుంటారు. ఇక్కడ నలుగురుంటారు గదా! ఆ నెక్స్టు ఈళ్ళ నలుగురిలో ఒకరు పోవాలంటే ఎవరెవరికి ఛాన్స్ ఉంది? గౌతమ్ ఎళ్ళడు. గౌతమ్ రేస్‌లో ఉన్నాడు.
రోహిణి ఆల్రెడీ మెగా చీఫ్ అయింది. ఎళ్ళదు. ఇంకెవరెవరున్నారు? అవినాష్ అండ్ తేజ ఉన్నారు. సో, అవినాష్ అండ్ తేజాలో నిజంగా ఎళ్తారా? సో, అవినాష్ ఆల్రెడీ లీస్ట్‌లో వచ్చాడు. సో, ఆమెకిచ్చే పవరేంటో మళ్ళా. మళ్ళా అంటే మనకిది హార్డ్‌గా కనిపిస్తుంది గానీ, రోహిణికి ఒక పవరిచ్చి, అవినాష్‌నో సేవ్ చేసిందనుకో మళ్ళా, ఇంక లాస్ట్ వీక్స్‌కొచ్చేసరికి అయి ఉండవులెండి. అంటే టూ మచ్ అయింది అట్లా పెడితే ఇంకా. చెప్పలేము. బిగ్ బాస్ ఏందంటే, ఇన్ని వీక్స్ ఎలిమినేషన్‌కి రాకుండా చేసాడు రోహిణిని. సప్పున ఎళ్ళిపోయిందసల. ఆ! వీటిల్లో మళ్ళా ఇక్కడ ఇది ఎంత ఇంపార్టెంటో, 13వ వారం జరిగే టికెట్ టు ఫినాలే కూడా అంతే ఇంపార్టెంట్. దాంట్లో గెలిచి డైరెక్ట్‌గా టాప్‌లో కూర్చొనే ప్లేయర్ ఒకరుంటారు. ఆ ప్లేయర్ ఓజీకి సంబంధించినోళ్ళా? లేక ఈళ్ళకి సంబంధించినోళ్ళా? చూడండి ఇది చాలా పెద్ద ఈక్వేషను. ఇన్ కేస్, ఇన్ కేస్ పొరపాటున నిఖిల్ టికెట్ టు ఫినాలే గట్టిగా ఆడి టాప్ 5 కంటెస్టెంట్స్‌కి ఎళ్ళిపోయాడనుకో ఫస్టే. నిఖిల్ ఓట్ బ్యాంక్ మామూలు ఓట్ బ్యాంక్ గాదు. ఖచ్చితంగా 1 కాదు 2 ఎలిమినేషన్‌లు కూడా డిసైడ్ జేస్తారాళ్ళు. లిస్ట్‌లో ఉండే వాళ్ళని. ఇద్దరిని కూడా తప్పించి పారేనికి ఒకరికే ఏసి డబుల్ ఎలిమినేషన్ ఉంటే వాళ్ళిద్దరిని పెట్టగల సత్తా ఉంది. అట్ ద సేమ్ టైమ్ గౌతము టాప్ టికెట్ టు ఫినాలే కొట్టాడనుకో సేమ్ మోర్ ఆర్ లెస్. నబీల్ టికెట్ టు ఫినాలే కొట్టాడనుకో నబీల్‌కి అగైనెస్ట్‌గా ఉండే వాళ్ళకి నబీల్ ఫ్యాన్స్ ఎయరు. సో, ఇవి చిత్ర విచిత్రాలు, విన్యాసాలు చాలా చాలా జరగబోతున్నాయి. ఓకేనా? బట్ ఈ పర్టిక్యులర్ వీక్ గురించి చెప్తే నాకనిపిస్తుంది మాత్రం ఇది 'రష్మి ప్రేరణలో' ఒకరు ఔట్ అవ్వచ్చు అనిపిస్తుంది నాకు. ఓకేనా? సో, దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. పి. సురేంద్ర.